Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about problems on heat exchanger. సో నేను ప్రీవియస్ వీడియోలో ఒక మోడల్లో చెప్పానండి, ఇది ఇంకొక మోడల్లో ప్రాబ్లం అనమాట. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ ఎంప్లాయిడ్ టు కూల్ 0.55 kg per second, అలానే స్పెసిఫిక్ హీట్ ఇచ్చాడు, ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ 115 degrees to 40 degrees by the use of water. The inlet and outlet temperature of cooling water are 15 degrees centigrade to 75 degrees centigrade respectively. The overall heat transfer coefficient is 1450 watt per meter square degree centigrade. Using NTU method, calculate the following అని చెప్పి 3 బిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ గివెన్ డేటా ఏంటో రాసుకుందాం. ఇది ఏ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్, ప్యారలల్ ఫ్లోనా కౌంటర్ ఫ్లోనా? క్వశ్చన్లో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అని ఇచ్చాడు. ఓకేనా? సో దాని మాస్ ఫ్లో రేట్ ఇచ్చాడు ఎంత, 0.55 kg per second. ఈ మాస్ ఫ్లో రేట్ దేనికండి? ఆయిల్కి మాస్ ఫ్లో రేట్ ఇది. అలానే ఆయిల్కి స్పెసిఫిక్ హీట్ అని చెప్పి ఇచ్చాడు ఆఫ్ ఆయిల్ అని. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది ఆయిల్, అలానే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది ఆయిల్. దాని ఇనీషియల్గా 115 degrees centigrade ఉందంట, అంత నుంచి 40 degrees centigradeకి డిక్రీజ్ అయింది. అంటే ఏంటిది? హాట్ ఫ్లూయిడ్. ఇక్కడ ఆయిల్ వచ్చి హాట్ ఫ్లూయిడ్. సో ఇనీషియల్గా హై వాల్యూ ఉండి అవుట్లెట్కి వచ్చేసరికి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అంటే కనుక అది హాట్ ఫ్లూయిడ్. అలా కాకుండా ఇనీషియల్గా తక్కువ వాల్యూ ఉండి హై అవుట్లెట్కి వెళ్ళేసరికి హై వాల్యూ ఉంటే కనుక అది కోల్డ్ ఫ్లూయిడ్కి రిలేటెడ్ టెంపరేచర్స్ అని చెప్పి తీసుకుంటాం మనం. ఓకేనా? సో 115 degrees నుంచి 40 degreesకి డిక్రీజ్ అయిందంట, అది కూడా బై ది యూజ్ ఆఫ్ వాటర్ అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ వాటర్ అంటే కూలింగ్ వాటర్ టెంపరేచర్స్ కూడా ఇచ్చాడు, 15 degrees centigrade to 75 degrees centigrade. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇచ్చాడండి ఇక్కడ. అయితే ఈ ప్రాబ్లమ్ని ఎన్టీయూ మెథడ్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ బిట్స్ అన్ని బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్ ఇవి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ బిట్ ఏంటిది? మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది వాటర్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో వాటర్కి మాస్ ఫ్లో రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంసీ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ బిట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫెక్టివ్నెస్ ఫార్ములా ఏంటిది? కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కాబట్టి మనకి డేటా బుక్లో ఆల్రెడీ ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఆ ఫార్ములా అప్లికబుల్ అవుతుందా లేదా, గివెన్ డేటా మొత్తం అంతా ఉందా లేదా అని చూసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ది సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్. సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఏరియా అనేది మనం 2 వేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి Q ఈక్వల్ టు యూఏ డెల్టా టీ, దాని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటిది? ఎన్టీ మెథడ్, ఎన్టీ ఈక్వల్ టు యూఏ బై సి మినిమమ్. అయితే ఇక్కడ ఎన్టీ మెథడ్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు కాబట్టి ఎన్టీ ఈక్వల్ టు యూఏ బై సి మినిమమ్ నుంచి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో గివెన్ డేటా ఏంటో రాసుకుందాం ఫస్ట్. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కాబట్టి డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలండి. క్వశ్చన్లో అడిగినా అడగకపోయినా మీరు డయాగ్రామ్స్ అయితే డ్రా చేసుకోండి, ఈజీ వేలో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో హాట్ ఫ్లూయిడ్ ఇటు, కోల్డ్ ఫ్లూయిడ్ ఇటు, దీని టెంపరేచర్స్ అన్నీ నోట్ చేసుకుందాం. ఇంకా గివెన్ డేటా కూడా రాసుకుందాం. గివెన్ డేటా అనేది మనకి ఇది ఇచ్చాడండి. సో డేటా అయితే ఇంతే ఉంది. సో ఫస్ట్ బిట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం? ఫస్ట్ బిట్ మాస్ ఫ్లో రేట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా వాటర్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎంసీ అంటే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ది కోల్డ్ ఫ్లూయిడ్, ఎంసీ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్, ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ థర్డ్ బిట్ వచ్చి సర్ఫేస్ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే the mass flow rate of water can be found by using the energy balancing equation. ఈ రెండు ఫ్లూయిడ్స్కి ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ నుంచి మనం మాస్ ఫ్లో రేట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఏంటి? హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. దాని నుంచి మనం ఎంసీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదండి. సో వీ నో దట్ హీట్ లాస్ట్ బై ది హాట్ ఫ్లూయిడ్ is equal to heat gained by the cold fluid. ఓకేనా?
సో ఎంహెచ్, సిపిహెచ్, టీహెచ్1, టీహెచ్2 వాల్యూస్ తెలుసు, ఎంసీ తెలియదు, ఇదే క్యాలిక్యులేట్ చేయాలి. సిపిసి క్వశ్చన్లో ఇచ్చాడా, ఇవ్వలేదు. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది ఏం తీసుకుంటాము, 4.18 kJ/kg డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ వాల్యూ అయితే తీసుకోవాలి ఇక్కడ మనం. నెక్స్ట్ టీసీ2 తెలుసు, టీసీ1 తెలుసు, దీని నుంచి ఎంసీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంసీ ఈక్వల్ టు ఒక వాల్యూ అనేది వస్తుందండి. సో ఇక్కడ చేస్తే 0.4 kg/s వచ్చింది. సో ఫస్ట్ బిట్ అయితే క్యాలిక్యులేట్ చేసాం. అండ్ సెకండ్ బిట్ ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి కౌంటర్ ఫ్లోలో ఎఫెక్టివ్నెస్కి ఆల్రెడీ ఒక ఫార్ములా అయితే తెలుసు ఫ్రమ్ డేటా బుక్. సో ఆ ఫార్ములా ఏంటండి, సో కౌంటర్ ఫ్లో కాబట్టి ఇక్కడ కౌంటర్ ఫ్లోకి రిలేటెడ్ ఫార్ములా అయితే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 - exponential NTU 1 - C by 1 - C exponential -n into 1 - C. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఎఫెక్టివ్నెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ n అంటే NTU ఈక్వల్ టు UA/C మినిమమ్. ఓకేనా, అయితే ఈ ఫార్ములాలో NTU తెలియదు, ఏరియా తెలియదు. అలానే సి అంటే సి మినిమం బై సి మ్యాక్సిమం, ఇదైతే క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఇక్కడ 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఎఫెక్టివ్నెస్ని ఫైండ్ అవుట్ చేయలేమండి. సో ఇంకొకటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమైనా ఉందా, ఫార్ములా ఉందా చూసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఆ ఫార్ములా అయితే ఇక్కడ అప్లికబుల్ అవ్వదు, అంటే మనకి 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకొని తీసుకున్న 2 అన్నోన్ వాల్యూస్ మిగిలిపోతాయి. సో ఇంకొకటి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ ఆల్టర్నేటివ్ we know that effectiveness equal to rate of heat transfer to the maximum rate of heat transfer. ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకుంటాం కదా. సో హాట్ ఫ్లూయిడ్ కానీ కోల్డ్ ఫ్లూయిడ్ కానీ ఏదైనా ఫార్ములా వేసుకొని ఎఫెక్టివ్నెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు MHCPH TH1 minus TH2 by C minimum TH1 minus TC1. అయితే ఇప్పుడు ఈ సి మినిమమ్, సి మ్యాక్సిమమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సి మినిమమ్, సి మ్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అలానే కోల్డ్ ఫ్లూయిడ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది సి మినిమమ్ అని చెప్పి తీసుకోవాలి. ఎంహెచ్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇవన్నీ డేటా అయితే తెలుసు మనకి. నెక్స్ట్ ఎంసీ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, 0.4 ఇంటూ 4.18. ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, సో ఈ వాల్యూ ఏమో 1.347 వచ్చింది. నెక్స్ట్ ఎంసీ ఇంటూ సిపిసి క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇదేమో 1.672 యూనిట్స్ ఏమవుతాయి, kW/Kelvin, ఇది కూడా kW/Kelvin. సో ఇట్లా వచ్చింది. దీనిలో లోయెస్ట్ వాల్యూ ఏంటిదండి, 1.347 ఈజ్ ది లోయెస్ట్ వాల్యూ. సో ఇదే సి మినిమమ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు సి మినిమమ్. ఇదేమో హయ్యర్ వాల్యూ ఏమో సి మ్యాక్సిమమ్ అవుతుంది. సో ఇప్పుడు మనం హాట్ ఫ్లూయిడ్ ఫార్ములా వేసుకొని ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో హాట్ ఫ్లూయిడ్ ఫార్ములా ఏంటిది, ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఎంహెచ్ సిపిహెచ్ TH1 minus TH2 by సి మినిమమ్ ఇంటూ TH1 minus TC1. సో ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు మనకు తెలుసు, దీని నుంచి ఎఫెక్టివ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఎంహెచ్ ఇంటూ సిపిహెచ్ అంటే ఇప్పుడే చేసాము, హీట్ కెపాసిటీ 1.347 ఇంటూ TH1 అంటే 115 minus 40. సి మినిమమ్ అంటే కూడా హీట్ కెపాసిటీ ఫర్ ది హాట్ ఫ్లూయిడ్ అంటే 1.347. TH1 అంటే 115 minus TC1 అంటే 15. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఎఫెక్టివ్నెస్ వాల్యూ ఎంత వస్తుంది, ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 0.75 ఇంత వచ్చింది మనకి ఎఫెక్టివ్నెస్. ఓకేనా, సో
సో లాస్ట్ థర్డ్ బిట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, అది కూడా బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్ అంటున్నాడు. వీ నో దట్ ఎన్టీయూ ఈక్వల్ టు, therefore NTU ఈక్వల్ టు యూఏ బై సి మినిమం అని తెలుసు. అయితే ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే యూ తెలుసు, సి మినిమం కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. ఎన్టీయూ తెలియదు, ఎన్టీయూ అన్నోన్ వాల్యూ. ఈ ఎన్టీయూ ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ మనకి ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు కాంటాక్ట్లోకి ఒక ఫార్ములా అయితే తెలుసు, 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్ 1 మైనస్ ఆర్ బై 1 మైనస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్ 1 మైనస్ ఆర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఎన్టీయూ ఎన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ అన్న ఎన్టీయూ అన్న ఒకటే. ఎఫెక్టివ్నెస్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది 0.75. సో ఆర్ అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ అంటే ఏంటండి, హీట్ కెపాసిటీ రేషియో, సి మినిమం బై సి మ్యాక్సిమం. ఈ 3 ఫార్ములాస్ కూడా మనకి డేటా బుక్లో ఉంటాయి, ఇందాక చూపించాను కదా, ఆ డేటా బుక్లో ఉన్నాయి అక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఆర్ తీసుకొచ్చి ఎఫెక్టివ్నెస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎన్టీయూ వస్తుంది. ఫైనల్ ఆ ఎన్టీయూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏరియా అనేది వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ టు సి మినిమం బై సి మ్యాక్సిమం కదా. సి మినిమం అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 1.347 వచ్చింది. సి మ్యాక్సిమం అంటే 1.672. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 0.806 వచ్చింది హీట్ కెపాసిటీ రేషియో. వచ్చిన వాల్యూని ఎఫెక్టివ్నెస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వీ నో దట్ ఫర్ కౌంట్ ఆఫ్ ఫ్లో, సో వీ నో దట్ ఫర్ కౌంట్ ఆఫ్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఆ ఫార్ములా అయితే రాసుకుందాం. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్టీయూ 1 మైనస్ ఆర్ బై 1 మైనస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్టీయూ 1 మైనస్ ఆర్. అయితే టెక్స్ట్ బుక్లో ఆర్ అని ఉంటుంది, మీకు డేటా బుక్లో వచ్చి హీట్ కెపాసిటీ రేషియో క్యాపిటల్ సితో మెన్షన్ చేస్తున్నాడు, ఏదైనా డినోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎఫెక్టివ్నెస్లో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్టీయూ ఇదే క్యాలిక్యులేట్ చేయాలి కదా. 1 మైనస్ 0.806 బై 1 మైనస్ ఆర్ అంటే 0.806 ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఎన్ 1 మైనస్ 0.806. సో ఈ వాల్యూని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎన్టీయూ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో దీని నుంచి మనకి ఫైనల్గా ఎన్టీయూ ఈక్వల్ టు 2.365 వచ్చిందండి. ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. ఓకేనా. సో ఇప్పుడు వచ్చిన ఎన్టీయూ వాల్యూని వీ నో దట్ ఎన్టీయూ ఈక్వల్ టు యూఏ బై సి మినిమం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2.365 ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 1450 ఇంటూ ఏరియా. ఓకేనా. నెక్స్ట్ సి మినిమం అంటే 1.347, దీని నుంచి ఫర్దర్గా ఏరియా అనేది వస్తుంది ఇప్పుడు మనకి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసుకుంటే అయితే మనకి ఇక్కడ ఏరియా అనేది యూనిట్స్ మీటర్ స్క్వేర్లో రావాలి. నెక్స్ట్ ఇక్కడ సి మినిమం వాల్యూ అనేది కిలో వాట్స్ పర్ కెల్విన్లోకి ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకుందాం, ఇంటూ 1000 వేద్దాం. సో ఫైనల్గా ఏరియా ఈక్వల్ టు 2.197 మీటర్ స్క్వేర్. సో క్వశ్చన్లో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎన్టీయూ మెథడ్ని యూజ్ చేసుకొని సర్ఫేస్ ఏరియా కానీ ఆ 2 బిట్స్ కానీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అందుకనే మనం ఏరియా అనేది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఎన్టీయూ మెథడ్ పర్టికులర్గా ఇదే యూజ్ చేసి చేయండి అంటే కనుక ఇంకా తప్పదు, వాటికి రిలేటెడ్ యూజ్ చేసుకొని చెయ్యాలి. ఇన్ కేస్ క్వశ్చన్లో అలాంటివి ఏమి ఇవ్వకపోతే కనుక గివెన్ డేటాని బట్టి మన దగ్గర ఏం ఫార్ములాస్ ఉన్నాయి దీనికి రిలేటెడ్, దాని నుంచి కూడా ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇదండి కౌంట్ ఆఫ్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి రిలేటెడ్ ప్రాబ్లం, అది కూడా ఎఫెక్టివ్నెస్ ప్రాబ్లం ఇది బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్.
సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.